శ్రీనివాసం కలిమలహరణం కాంచనారాతితాంగ్రిం శేషాద్రవు సన్నివిష్టం చిరమపి రమయా భూమి వైకుంఠనాథం సుబ్రహ్మణ్యం సురేశం సకల మునిగణ సేవితం మంత్రమూర్తిం భక్తేస్తార్థప్రదానం ప్రభితతయశసం విష్ణుం అర్చావతారం విష్ణుం అర్చావతారం అర్చావతారమూర్తిగా ఏడుకొండలపైన అధివసించినటువంటి వెంకటనాయకుడు రథసప్తమి పర్వదినాన సప్తవాహనాల్లో ఊరేగుతున్నటువంటి దృశ్యంలో ఈరోజు రెండవ వాహనమైనటువంటి చినశేష వాహనంలో మనకు దర్శనాన్నివ్వబోతున్నాడు. చూడండి, ఆ బ్రహ్మాండ నాయకుని యొక్క దివ్య దేవాలయం ముందు అలంకరించినటువంటి అలంకారములు నారికేళములతో, పుష్పములతో, పత్రములతో, ఛత్రములతో, చామరములతో అనేక విధులుగా భక్తులందరూ భగవంతుణ్ణి చూడాలి అనే ఉద్దేశం చేత నయనానందకరంగా ఏర్పాటు చేసినటువంటి ఈ మంగళ దృశ్యాన్ని తిరుమల నుంచి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో మనమంతా చూడగలుగుతున్నాం. అందుకే హరే మురారే పురుషోత్తమేతి వదంతి కేచిత్ పరిరంభయంతి తూష్ణింతి తిష్టంతి హసంతి కేచిత్ ధ్యాయంతి కేచిత్ కలశం వహంతి. హరే మురారే పురుషోత్తమ అని చెప్పి కొంతమంది అనేక నామధేయాలతో స్వామిని పెద్దగా పిలుస్తూ ఉంటారు. కొంతమంది ధ్యానిస్తూ మౌనంగా ఊరుకుంటారు. కొంతమంది నృత్యం చేస్తుంటారు. కొంతమంది గానం చేస్తుంటారు. ఇవన్నీ కూడా భక్తిలో ఉండేటువంటి ఒక భావాలు. ఆ స్వామిని చూడంగానే తన్మయత్నంతో వాళ్లకు కలిగినటువంటి అనేక భావాల్ని కాస్త అదే విధంగా వ్యక్తం చేస్తుంటాడు. అదుగో చూడండి, నీరాళి మండపం పైన ఉండేటువంటి గోపుర ప్రభలు అంటే పుష్కరిణిలో ఉండేటువంటి మండపం పైన ఉండేటువంటి సోయగాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. అనేక రకాల దేవతలు, ఆ పైన పెట్టినటువంటి కలశం, ఒక పచ్చడి వృక్షం, ఆ వృక్షానికి ఉండేటువంటి పళ్ళు, బహుశా అది మర్రి వృక్షమై ఉంటుందేమో. అక్కడే స్వామివారి యొక్క ఆ పుష్కరిణి పక్కనే కొన్ని దేవతా వృక్షాలున్నాయి. అటువంటి వృక్షాలు అదుగో స్వామిని మనం చూస్తున్నాం. చిన్న శేషవాహన ప్రభలతో పెదశేషవాహనం, చిన్నశేషవాహనం. స్వామి వారికిచ్చినటువంటి అనుగ్రహం. అనుదినము కూడా అనునిత్యం స్వామికి సేవ చేసేటువంటి వాళ్లల్లో దాస్యభక్తికి సంకేతమైనటువంటి వాడు శేషుడు. కాబట్టి శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యం ఆఖ్యాం త్వదీయ వసతేరనిశం వదంతి శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. మనం ఒక్కసారి స్వామివారి యొక్క సుప్రభాతాన్ని పలికిస్తే శ్రీశేషశైల సప్తపర్వతములలో కూడా మొట్టమొదట ఈ శేషశైల పర్వతాన్నే పేర్కొన్నారు. స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి వాడు శేషుడు. అందులో పెదశేషవాహనం అంటే 7 తలలు ఉంటాయి, చినశేషవాహనం అంటే 5 తలలు ఉన్నాయి. ఇప్పుడు 5 తలలలో ఈ స్వామిని మోస్తున్నటువంటి చినశేషుణ్ణి మాత్రం చూస్తున్నాం. ఛత్రాంచనములతో, వివిధమైనటువంటి భక్తులతో, భక్తుల యొక్క గోవిందనామములతో, వేదనాదములతో వడివడిగా వస్తున్నటువంటి వాహన ప్రభను మనమంతా కూడా దర్శిస్తున్నాం. వెంకటాచలనాయకుడు అత్యంత సుందర మోహనాంగుడైనటువంటి వాడై, ఒక విచిత్రమైనటువంటి దివ్య కిరీటాన్ని ధరించినటువంటి వాడై, మధ్యలో లక్ష్మీ పతకాన్ని చక్కగా ధరించినటువంటి వాడై, వివిధమైనటువంటి రత్న కైంకర్యములతో, రత్న మణికత మాలలతో కూడా ధరించినటువంటి వాడై మాడవీధుల్లో తిరుగుతున్నటువంటి వైనం అది నయనానందకరంగా ఉంది.
శేషాచలం, గరుడాచలం, వెంకటాచలం, నారాయణాచలం, వృషభాచలం, వృషాచలం, అంజనాచలం అని చెప్పి 7 కొండలకు 7 పేర్లు ఉన్నాయి. దాంట్లో ఈ శేషాచలం అనేటువంటి పేరు ప్రప్రథమంగా ఎంతో ప్రసిద్ధి పొందినటువంటిది. ఈ శేషాచలంలో అనేకమైనటువంటి మహిమలున్నాయి అని చెప్పంటున్నారు. ఈ శేషాద్రినే ప్రస్తుతిస్తూ యోజనత్రయ విస్తారం 30 యోజనమాయతం శేషాకారం హరే శేషం శేషికాం సర్వదేహినాం. వరాహ పురాణంలో 34వ అధ్యాయంలో 17-18 శ్లోకాల్లో చెబుతుంటాడు. వరాహ పురాణంలో 30 యోజనముల పొడవుతో 3 యోజన విస్తీర్ణంతో సాక్షాత్తు శేష సర్పాకృతితోనే ప్రకాశిస్తుంది ఈ శేషాచలం అని చెప్పి అంటున్నారు. అంటే ఆదిశేషుని పేరుట ఒక కొండ శేషాకారంలో ఉంది. అది ఏ విధంగా ఉందో తెలుపుతున్నాడు. సాక్షాత్తు శ్రీనివాస భగవానుడే కొలువై ఉన్న ఈ కొండ తన పేరుతో ప్రసిద్ధి పొందాలని ఆదిశేషుని యొక్క కోరికను శ్రీనివాసుడు తీర్చాడు అని చెప్పి అనంతోహము మహాదేవా స్థస్యామి గురిరూపధృకు భవతా రమయా సార్థం మమ సానుషురమ్యతం. బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి దివ్య శ్లోకం. అనంతుడుగా నేను ఈ కొండపైన, నా కొండపైనే నీకుండటువంటి కొండల్లో ఒక కొండ నా నామధేయంతో విలసిల్లాలి అని చెప్పి బ్రహ్మాండ పురాణంలో శేషుడు అడిగినట్టు, దానికి స్వామి కరుణించినట్టు చెప్పేటువంటి శ్లోక ప్రకారం శేషాచలం అత్యద్భుతమైనటువంటి మహిమాచలంగా పేర్కొనబడినటువంటిది. అందుకే కొండ కింద నుంచి మనం దిగి వస్తుంటే ఒక కొండ గరుత్మంతుని యొక్క ఆకారంలో ఉంటుంది, ఒక కొండ శేషాకృతిలో ఉంటుంది. మనం భక్తి ప్రపత్తులతో సక్రమంగా చూస్తే ఇవన్నీ కూడా కనపడతాయి. అటువంటి శేషుడు స్వామికి ఎనలేని సేవ, అది సామాన్యమైనటువంటి సేవ కాదు. అందుకే తయా సహాసనం అనంత భోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైకథామని ఫణామణివ్రాతమయూఖమండలం ప్రకాశమానోదర దివ్యధామని నివాస శయ్యాసన పాదుకం సుఖః ఉపథాన వర్షాతపవారణాదిభిః శరీరభేదైస్తవ శేషతాం గతై యథోషితం శేషయితీరితి జనైః. విశేష జ్ఞాన బలములు కలిగినవాడు తన ఫణామణి పంక్తుల చేత దివ్య వైకుంఠ విమానాన్ని ప్రకాశింపచేస్తున్నటువంటి వాడు శేషుడు. స్వామివారికి నివాస భూమిగా, పక్కగా, సింహంగా, సింహాసనంగా, పాదుకలుగా, వస్త్రంగా, ఈ ఆనుకునే దిండుగా, ఛత్రంగా ఆయా సమయాల్లో కామరూపి అయి సేవలందిస్తున్నటువంటి వాడు శేషుడు. కాబట్టి ఈ శేషుణ్ణి యామునాచార్యుల వారు దివ్యంగా కీర్తించారు. శ్రీ వెంకట సహస్రనామాల్లో కూడా స్వామిని శేషసాయి, శేషస్తుత్య, శేషాద్రి నిలయ, భోగేంద్రభోగ సంస్థాన అనేటి విధంగా కూడా మనం పూజిస్తున్నాం. ఇంచుమించు 8 శాసనాలలో శేషునిపైనున్న స్వామిని కీర్తిస్తున్నటువంటి ప్రశంసాపత్రాలు చూస్తుంటే లభిస్తున్నాయి. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, అందు నుండి దైవత్వం, ఆ పైన పరమపదం సిద్ధిస్తాయి. ఆ సందేశాన్ని మనకు అందించడానికే శేషాద్రినాథుడు శేషవాహనం పైన ఈరోజు రథసప్తమి నాడు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ మనకు తను ఈ శేషవాహనాన్ని దర్శించినటువంటి వాడికి సర్పదోషములు అంటకుండా, విషబాధలు లేకుండా కరుణిస్తూ ఉన్నాడు. అటువంటి దేవాది దేవుణ్ణి శేషవాహనం పైన గజమాలతో ఉన్నటువంటి స్వామిని చూస్తున్నాం. చూడండి ఆ మాల ఏ విధంగా ఉందో. మొల్లలనుకుంటా తెల్లగా ఉన్నాయి, కనకాంబరములు రంగుతో కలిసి ఉన్నాయి, మధ్యలో పచ్చ ఉంది. అది చూస్తుంటే నిజంగా శేషుడే వచ్చి ఆ విధంగా స్వామిని మోస్తున్నాడా అనేటువంటి భావన కలక్క మానదు. ఒక పక్క అదుగో భద్రగజములు, మేమేం తక్కువ, స్వామివారి ముందు నడుస్తున్నాం కదా అని చెప్పి అది చక్కగా గంభీరంగా చూస్తున్నటువంటివై,
అదేవిధంగా అశ్వరాజములు, వృషభరాజములు. రాజాధిరాజు కాబట్టి రాజాదిరాజుకు ఉండవలసినటువంటి లాంఛనప్రదమైనటువంటివి కాబట్టి అటువంటి వాటినింటినీ కూడా దర్శిస్తున్నాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అందుకుంటున్నాం. గోవింద గోవింద శేషాచలవాస గోవింద. తిరుమల క్షేత్రంలో చిరశేష వాహనం పైన స్వామివారు మాడవీధుల్లో తిరుగుతుంటే జనసంద్రాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. ఎన్నిసార్లు చూసినప్పటికీ ఇంకా ఇంకా చూడాలి అనేటువంటి బుద్ధి కలిగి స్వామి యొక్క దివ్య వెంగళ విగ్రహాన్ని మరలా ఎప్పుడు చూస్తామో అనేటువంటి భ్రాంతి కలిగి ఆనంద భాష్పాలు రాల్చేవాళ్ళు కొంతమంది, కనులు పక్కకు తిప్పుకోకుండా రెప్పవేయకుండా చూసేవాళ్ళు కొంతమంది, నామస్మరణలో తరించేటువంటి వాళ్ళు కొంతమంది, అనేక విధమైనటువంటి భాగ్యములు నాకు సమర్పించావు కదా స్వామి, నీ దయ వల్ల నేనిట్టా ఉన్నాను అని చెప్పి మొక్కేటువంటి వాళ్ళు కొంతమంది, నృత్య విలాసములు కలిగినటువంటి వాళ్ళు కొంతమంది, ఇట్లా అనేక రకాల భక్తులు చేసేటువంటి సేవలు ఇవన్నీ కూడా చూసేవాళ్లకు ఆనందతరంగంగా ఉంది. ఈరోజు కొండకు ఎందుకు వెళ్ళలేకపోయినామా, ఆ కొండపైన ఈ వాహన సేవను ఎందుకు చూడలేకపోయినామా, అర్ధబ్రహ్మోత్సవంలో వీటినన్నింటినీ కూడా చూస్తే బాగుంటుంది అనేటువంటి భావన చూసేవాళ్లకు కలగక మానదు. అదుగు ఆనంద తరంగిత నృత్యం నామస్మరణాత్ అన్యోపాయే భవతరణే. కలియుగంలో నామస్మరణ కంటే మించినటువంటిది లేదు. అందుకని కలియుగంలో రామ, కృష్ణ, గోవింద, ముకుంద ఈ నామములు పలికినప్పటికీ కూడా ముక్తిర్భవతి న సంశయః, ముక్తి తప్పకుండా కలుగుతుంది అని చెప్పి అంటున్నారు. అందులో వెంకటాచలం పైన నామస్మరణ చేయటం కానీ, వెంకటేశునికి సేవ చేయటం కానీ, వెంకటేశుని యొక్క దివ్య దర్శనం కానీ పుణ్యప్రదము అని చెప్పి అంటున్నారు. ఈ చినశేష వాహనాన్ని చూసినందువల్ల సర్పబాధలు లేకుండా ఉంటాయి. మనకు రైతులు పొలాల్లో తిరుగుతున్నప్పుడు కానీ, బంజర భూముల్లో కానీ సర్పదర్శనం మనకు భీతి కలగజేస్తుంది. అటువంటి భీతి లేకుండా సర్పం అనుగ్రహిస్తుంది అని చెప్పి అంటారు. కాబట్టే శేషవాహనం దర్శయే, అందుకనే శేషవాహనాన్ని చూడాలి. ఈ ఆదిశేషుని యొక్క రూపంలోనే మనం హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ శుభకార్యక్రమం జరుగుతున్నప్పటికీ కూడా కంకణాన్ని చేతికి కట్టుకుంటాం. ఆ కంకణాన్ని ఆవాహన చేస్తూ వైఖానసాగమ సంప్రదాయంలో కూడా నాగమావాహయామి, శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి అని చెప్పి కంకణంలోకి శేషశక్తిని చొప్పించి ఆ కంకణాన్ని చేతికి కడుతూ ఉంటారు. ఈ విధంగా కంకణధారణ చేత ఎటువంటి భయభ్రాంతులు లేకుండా, శౌచము కోల్పోకుండా, ఎటువంటి ఉపద్రవములు వచ్చినప్పటికీ కూడా కార్యం సిద్ధిస్తుంది అనేటువంటి భావన కలుగుతుంది. ఛత్రచామర లాంఛనుడై చూశారా, ఒక్కళ్ళు కదలడం లేదు, ఒక్కళ్ళు జరగటం లేదు, మరి ఒకరికి స్థానం ఇవ్వటం లేదు. పొట్టివాళ్ళు పొడుగు ఎదిగి చూస్తున్నారు, పొడుగ్గా ఉండేటువంటి వాళ్ళు ఇంకా గొప్పగా చూడాలి అంటున్నారు. చిన్నపిల్లలు వీళ్ల మధ్య నలిగిపోతుంటే తల్లిదండ్రులు వారిని పైన కూర్చోబెట్టి చూపిస్తున్నారు. ఈ తాపత్రయం దేనికయ్యా అంటే భగవంతుణ్ణి చూడటం కోసం. దివ్య మకర కుండల విరాజితుడు, 5 శిరస్సులతో చక్కగా ప్రభాసమానమై ఉండేటువంటి శేషునిపైన అధిరోహించినటువంటి శ్రీనివాస ప్రభు యొక్క దివ్య దర్శనం మంగళకరం అంటున్నారు. న వేదాంతాత్పరం శాస్త్రం న దేవో వెంకటేశ్వరాత్ న వైకుంఠాత్పరం ధామ న గిరిః వెంకటాత్పరః. వెంకటేశుని కంటే మించినటువంటి దైవము లేదు, వేదాంతం కంటే మించిన శాస్త్రం లేదు. వెంకటేశ్వరుని యొక్క దివ్య దర్శనమే అత్యంత గొప్పదైనటువంటిది. నా వైకుంఠాత్పరం ధామ, వైకుంఠము కంటే పరమమైనటువంటి ధానము లేదు. సత్యం సత్యం పునఃసత్యం న దేవో వెంకటేశ్వరాత్ బ్రహ్మాండే నాస్తి యత్కించిత్ న భూతం న భవిష్యతి. ఇటువంటి మహాక్షేత్రం బ్రహ్మాండంలో, భూతంలో కాని భవిష్యత్తులో కాని రాదంటున్నాడు. భద్రగజముల యొక్క మందమంద గమనంతో, గంభీరమైనటువంటి నడకల చేత ఆ మాడవీధులు పరమ పావనమవుతున్నాయి. గజరాజుల యొక్క దివ్య సేవ చేత
పునీతమవుతున్నాయి. అందుకే వెంకటేశ సమోదేవో నేతి వేదాంత నిర్ణయః తద్రహస్య సుసంవాదం స్వచిత్తస్తవుమేషయోః. వెంకటేశుని కంటే మించినటువంటి దైవం ఎవరూ కూడా లేరు. ఇది రహస్యమైనటువంటి దివ్యమైనటువంటి వృత్తాంతము అని చెప్పి పార్వతీదేవితో పరమేశ్వరుడు చెబుతున్నటువంటి వైనం. మరి వారే చెప్పారంటే ఇంకేం కావాలండి? రహసప్తమి పర్వదినంలో సూర్యుడు ప్రభాసమానుడై స్వామి యొక్క పాదముల యొక్క దివ్య సన్నిధికి చేరుకొని అతని యొక్క దివ్యాశిస్సులు తీసుకున్నటువంటి వాడై ఉత్తరం వైపు ప్రయాణిస్తూ అత్యంత చండ ప్రచండ కిరణములతో కూడా బాధపెట్టబడినప్పటికీ కూడా కొండపైన జనం కదలటం లేదు. చిలకను తిప్పుతున్నటువంటి వ్యక్తి కూడా సర్వం మర్చిపోయి ఆ చిలకను ఆడిస్తూనే ఉన్నాడు. అదుగో స్వామివారి ముందు ఉండేటువంటి ఈ శఠారి కదులుతున్నటువంటి మధ్యలో ఉండేటువంటి ఈ చక్కటి ముత్యాల మాలిక చిరుగాలితో తగులుతుంది. కింద మహాలక్ష్మీదేవి అటుపక్క ఇటుపక్క భద్రగజములు, అలంకరించినటువంటి వస్త్రములు, శేషుని పైన పాదములు పెట్టినటువంటి వైనం, గజమాలలతో కూర్చున్నటువంటి స్వామి, 5 పడగలతో స్వామివారికి ఎటువంటి ఎండ లేకుండా చూస్తున్నటువంటి ఆ చినశేషుడు. చూశారా? మోసేవాళ్ల అదృష్టం మోసేవాళ్లది, చూసేవాళ్ల అదృష్టం చూసేవాళ్లది. ఎందుకంటే అదృష్ట భాగ్యం ఎవరికి ఎప్పుడు ఎట్టా ఉంటుందో ఎవరం కూడా చెప్పలేం. అటువంటి ఈరోజు శేషుణ్ణి మనమంతా కూడా చూస్తున్నాం. ఇటువంటి ఈ శేషావతారం ముక్తిప్రదం అని చెప్పంటున్నారు భాగవతంలో కూడా. ఆ భాగవతంలో ఉదంకుడు యొక్క వ్యాఖ్యానం చెబుతూ బహువన్న పాదపబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభర అజస్ర సహస్ర ఫణాడిదాల్చి దుస్సహతరమూర్తికిన్ జలధి సాయకి పాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడిన్. దీనిలో శేషుని యొక్క బలాబల ప్రదర్శన చక్కగా ఉంది. ఇందులో అతని శరీర బల సామర్థ్యాలే కాకుండా అతని యొక్క గొప్ప గుణ విశేషం. దుష్కృతాంతకుడు, పాపాలను నాశనం చేసేవాడు, అంటే పుణ్యప్రదుడు అనేటువంటి విశేషం ఉండడం వల్ల శేషుని స్మరణ ఎంత గొప్పదో తెలుస్తుంది. పవిత్రాలకు పవిత్రత, మంగళాలకు మంగళం, పుణ్యాలకు పుణ్యం కలిగించే హరికి పాయక శయ్యగా ఉండి శ్రీనివాస శరీర స్పర్శతే పవిత్రమైన శరీరం కలిగినవాడు. స్వామిని స్తుతించడం వల్ల పవిత్రమైన నాలుక, ముఖం కలిగినవాడు. పర్వత రూపంలో వచ్చి శ్రీనివాసు నివాసస్థానమై ఈ క్షేత్రాన్ని కలియుగ వైకుంఠమనే ప్రశస్తికి తేవటంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వాడు శేషుడు. అటువంటి శేషుణ్ణి మనం చూస్తూ ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుకుందాం. గోవింద గోవింద శేషాచలవాస గోవింద. సూర్యోదయములు సూర్యాస్తమయములు తిరుమల ముంగిలిన్ దీపములగు నడిమింటి సూర్యుండు వడి సేవించు తిరుమల పైన ఛత్రికయునౌను మలయ మారుతతుల్ జలదమాలికలుగా తిరుమలన్ దివ్య చామరము వీచు సొగసు వెన్నెల రేడు చుక్కల గుంపుతో తిరుమల విరుల పందిరులు వేయు ప్రకృతి యొనరించునెప్పుడు నీ పాద పూజ నాదు ప్రకృతి నటుల నడుపమయ్యా ప్రణవ. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి.
శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 9618034 138.